గలగలా పారే గోదావరిని చూస్తుంటారు, ప్రశాంతంగా ప్రవహించే నదీ జలాలను చూస్తుంటారు. కానీ రెండుగా చీలిపోయిన గోదావరిని మీరు ఎప్పుడైనా చూసారా? నదిలో సరిగ్గా సగానికి గీత గీచినట్లు గోదారమ్మ రెండుగా విడిపోయింది. డౌట్ ఉంటే మీరే చూడండి. ఇదే రెండుగా చీలిన గోదావరి. బ్రిడ్జి పై నుంచి చూస్తే నది మధ్యలో ఇలా రెండు పాయలు కనిపిస్తున్నాయి. ఇదేమీ రామసేతు కాదు, మనుషులు వేసిన ఇసుక రోడ్డు అస్సలు కాదు, గ్రాఫిక్స్ మాయాజాలం అంతకన్నా కాదు. మరేంటి? గోదావరి మధ్యలో ఈ దారేంటి? నది రెండుగా విడిపోవడం ఏంటి? మంచిర్యాల జిల్లా ఇందారం బ్రిడ్జి వద్ద ఆవిష్కృతమైంది ఈ దృశ్యం. ఎగువ నుంచి వస్తున్న కలుషిత జలాలను గోదారమ్మ తనలో కలిపేసుకొని ఇలా నురగలు కక్కుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు మిక్స్ అవ్వడం వల్ల నదీ మధ్యలో ఇలా నీటి నురగలు వస్తున్నాయి. చూడ్డానికి ఇది గోదావరిని రెండుగా చీల్చినట్టు అనిపిస్తోంది. ఇందారం బ్రిడ్జిపై నుంచి వెళ్లే వాళ్లంతా ఆగి మరీ ఆసక్తికర ఈ జలదృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంత నదీ జలాలను సేకరించి పరీక్షకు పంపించారు.